ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో సువార్త కూడికి విచ్చేసి ఉన్న ప్రభునందు ప్రియులైన మీ అందరికీ, అదే రీతిగా ఆన్లైన్ ద్వారా ఈ యొక్క వాక్యమును వీక్షించడానికి ఇష్టపడుతున్న ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి మరొక పేరేమిటి అంటే ఇది వాగ్దానాల గ్రంథం. ఇందులో ఏ దేవుడైతే మనకు పరిచయం చేయబడ్డాడో ఆ దేవునికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి అంటే వాగ్దానములను నెరవేర్చేటువంటి దేవుడు. ఇది వాగ్దానాల గ్రంథము. ఇందులో ఉన్నటువంటి వాగ్దానాలను నెరవేర్చేటువంటి దేవుడు అని వాగ్దానం చేసినటువంటి దేవునికి మరొక పేరు కలదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథము వరకు కొన్ని వేల వాగ్దానాలు ఇందులో ఇవ్వటం జరిగింది. దాదాపుగా మరి లెక్క వేసినప్పుడు 3,000 నుంచి 30,000 వరకు వాగ్దానాలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరము కూడా మనకి అనేకమైన వాగ్దానాలను దేవుడు వ్యక్తిగతంగా ఇస్తున్నాడు, సంఘపరంగా ఇస్తున్నాడు, సార్వత్రిక వాగ్దానాలను కూడా దేవుడు మనకి దయచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు మరి ఇవ్వబడినటువంటి వాగ్దానమును గురించినటువంటి కొన్ని సంగతులను నేర్చుకుంటానికి, ఆ వాగ్దానము ఏ రీతిగా మన జీవితాల్లో మరి ఆ నెరవేర్పు జరగాలి, ఆ వాగ్దాన ఫలమును మనం ఎలా అనుభవించాలి, ఆ వాగ్దాన ఫలమును మనం అనుభవించటానికి మనలో ఉండవలసినటువంటిది ఏమిటి అనేటువంటి విషయాలను ఒకసారి పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలుసుకుంటానికి, మరి యొక్క విషయాలను ఆలోచించడానికి మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం. మరి మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానము మరి ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. మొదటి వాగ్దానము ఏమిటి అంటే ఇదిగో సమస్తమును ఏం చేస్తున్నాను అంటున్నారు, నూతనము అయినదిగా చేయుచున్నాను. ఇది మొదటి వాగ్దానం. తర్వాత దావీదు సమస్తమును సంపాదించుకొనెను లేదా రక్షించుకొనెను. మూడవదిగా మిడతలు తినివేసినటువంటి పంటను మీకు మరలా నిత్తును. ఈ ఉన్నటువంటి వాగ్దానాలలో మొదటి వాగ్దానాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆ మొదటి వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్పు జరిగితేనే మిగిలిన 2 వాగ్దానాలను పొందటానికి మనం అర్హులు అవుతాం. మొట్టమొదటిది ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను. మనం నూతనముగా చేయబడినప్పుడు మాత్రమే మనం పోగొట్టుకున్న దానిని దావీదు వలె తిరిగి సంపాదించుకుంటాం. అంతేకాదు మనము ఏ పంటనైతే పోగొట్టుకున్నామో, పంటనంటే ఏ విషయాల్లో అయితే మనం లాస్ అయ్యామో, ఏ విషయాల్లో అయితే మనం వేటినైతే మనం కోల్పోయామో ఆ కోల్పోయినటువంటి వాటిని తిరిగి మనం పొందాలి అంటే మొట్టమొదటి వాగ్దానమును మనము జాగ్రత్తగా కనిపెట్టుకొని ఆ వాగ్దానము చొప్పున మనము నూతన పరచబడటానికి మనము ప్రయత్నం చేయాలి. మరి మొట్టమొదటిగా సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను అంటున్నాడు. ఈ యొక్క నూతనమైనదిగా చేయబడుట అనేటువంటి దానిని 2 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేయాలండి. ఒకటి ఇప్పటికీ మన జీవితాల్లో నెరవేర్పు జరుగుతూ ఉన్నది, ఇంకొకటి మన జీవితాల్లో నెరవేర్పు జరగవలసి ఉన్నది. నూతనమైనదిగా చేయబడుతుంది, సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను అంటున్నాడు. ఈ సమస్తము నూతనమైనదిగా చేయుచున్నాను అనేటువంటి ఈ వాగ్దానాన్ని 2 భాగాలుగా విభజించి ధ్యానించుట కొరకు, మొదటి భాగమును ధ్యానించుట కొరకు మొట్టమొదటిగా మనకు పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం నుంచి దేవుడు ఈ భూమి మీద మానవుని సృజించినటువంటి కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల మీద మనకి కొంత అవగాహన ఉండాలి. అప్పుడే ఆ వాగ్దానం ఏమిటి, ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్పు జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మొట్టమొదటి వాగ్దానము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం, ఇదిగో సమస్తమును నేను నూతనమైనదిగా చేయుచున్నాను. చేయుచున్నాను అనేటువంటి పదవానికి అర్థం ఏమిటి అంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్, జరుగుతూ ఉన్నటువంటిది. అయితే ఈ నూతనమైనదిగా చేయుచున్నాను అనేటువంటి దానిలో ఇప్పుడు మన యొక్క జీవితాల్లో సగము నెరవేర్పు జరిగింది, సగము నెరవేర్పు జరగవలసి ఉన్నది.
కాబట్టి ఆ యొక్క వాగ్దానాన్ని ధ్యానించుట కొరకు ఆ యొక్క లేఖన భాగాలను మరి అర్థం చేసుకొనుటగా వాగ్దాన ఫలమును మనం అనుభవించుట కొరకు మరి చరిత్రలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని విషయాలను తెలుసుకొనుట కంటే ముందుగా మరి చిన్న ప్రార్థన చేసుకొని ఆ యొక్క వాగ్దానమును గురించి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయం నందు మరొకసారి నీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి నీ పాద సన్నిధికి రావటానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశానికై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క సంఘ వాగ్దానాన్ని మేము ధ్యానించుచుండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి కావలసినటువంటి అర్హతను, యోగ్యతను మాకు దయచేయమని, ఈ యొక్క మాటలు మాకు బోధించి మీ ఆత్మ సహాయంతో మాకు తెలియచేయమని, నిష్ప్రయోజనమైన వాడను ప్రభువా, నీ మాటను పలుకుటకు కూడా అర్హత లేదు ప్రభువా. నీ కృపలో జ్ఞాపకం చేసి నన్ను మరుగుపరిచి నీ మాటను నా యందు ఉంచి నాతోను మా అందరితో కూడా మీరే మాట్లాడమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ యొక్క సమస్తము నూతనమైనదిగా చేయుచున్నాననేటువంటి వాగ్దానాన్ని ఒకసారి మరి ఆలోచించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనంలో దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుడు తాను చేసినది యావత్తు చూడగా అది చాలా మంచిదిగా కనపడింది. ఏదేది చేశాడు దేవుడు? 6 దినములు దేవుడు సృష్టి యావత్తును కూడా నిర్మాణం చేశాడు. ఆ నిర్మాణం చేసినటువంటి దానిలో ఏమి కూడా ఉన్నది అంటే, మానవులైనటువంటి మన యొక్క దేహ నిర్మాణం ఉన్నది, మన యొక్క జననము కూడా అక్కడ కనబడుతూ ఉన్నది. దేవుడు తన పోలికలో తన స్వరూపములో మనలను సృజించెను. నేల మట్టిని తీసుకుని మట్టిని ఏం చేశాడు? బొమ్మగా చేసి బొమ్మ యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును ఊది నరుడిని జీవాత్మగా చేశాడు. అంటే మానవులైనటువంటి మన దేహాన్ని దేవుడే నిర్మించాడు. ఎలా నిర్మించాడు? మట్టితో నిర్మించాడు. దేవుడు మనకిచ్చిన దేహము మంచిది ఇచ్చాడా, చెడ్డది ఇచ్చాడా? ఎలాంటి దేహం ఇచ్చాడు మనకి? మంచిదే ఇచ్చాడు కదా, చాలా మంచిది ఇదైంది. అందుకనే ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకుంటున్నారు అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన దేహము చాలా మంచిది. దేవుడు మనలను యథార్థవంతులుగానే పుట్టించాడు. అలా ఆదాము అవ్వలను పుట్టించి వారిని ఏదైనా తోటలో పెట్టి వారు తినటానికి సమస్తమును సమకూర్చి దేవుడు ఏం చేశాడు? ఒక్క ఫలము విషయంలో మీరు దానిని తినకూడదని చెప్పాడు. ఏ చెట్టు ఫలములు? మంచి చెడ్డలనిచ్చే వృక్ష ఫలములను తినద్దు, మొత్తం మిగిలింది మీది ఏదైనా తినచ్చు అన్నాడు. అంటే 100 ఉంటే 100లో 1 చేయొద్దు అన్నాడు, 99 చేసుకోమన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? 99 పక్కన పెట్టి 1 చేయడానికి ఇష్టపడ్డారు. అలా 1 చేయటానికి ఇష్టపడినట్లుగా వారిని ప్రేరేపించింది ఎవరు? సాతాను వారిని ప్రేరేపించుట ద్వారా జరిగింది ఏమిటి అంటే, వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా వారు ఏమైపోయారు? పాపంలో పడిపోయారు. ఆ పాపం వలన అప్పటి వరకు వారికి లేనటువంటి మరణము వారికి సంప్రాప్తి అయింది. వారికి లేని దుఃఖము వారిలోకి వచ్చింది. వారికి లేని ప్రయాస వారిలోనికి వచ్చింది. అంటే దేవుడు మానవుని సృజించినప్పుడు మరణాన్ని పెట్టలేదు, కానీ ఆదాము యొక్క పాపము ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది. దేవుడు మనుషులను పుట్టించినప్పుడు ప్రయాస లేదు, కానీ ఆదాము యొక్క పాపం వల్ల మనుషులకు ప్రయాస వచ్చింది, మనుషులకు వేదన, ఇవన్నీ కూడా అక్కడి నుంచే ఆరంభమైనవి. వారికి 2 కుమారులు పుట్టడం జరిగింది. ఒకళ్ళు కయీను, ఇంకోళ్ళు హేబేలు. ఆ యొక్క పాప స్వభావం వారిలో నుండి కయీనులోనికి వచ్చి కయీను ద్వారా హేబేలు ఏమవ్వాల్సి వచ్చింది? మరణం అవ్వాల్సి వచ్చింది. ఆ రీతిగా కయీను యొక్క సంతానం అంతా కూడా దేవునికి దూరం అయిపోయి అదే రీతిగా పాపమును కొనసాగిస్తూ దేవునికి వారు దూరం అయిపోతూ వచ్చారు. ఆ తర్వాత ఆదాముకి మరొక కుమారుడు పుట్టాడు. అతని యొక్క పేరు షేతు. ఆ షేతు యొక్క వంశంలో నుండి వచ్చినటువంటి వారు మరి చాలామంది లిస్టు మనకు అక్కడ రాయబడి ఉన్నది. ఆ షేతు వంశంలో నుండి వచ్చినటువంటి వారిలో 7వ తరము వాడు హానోకు.
ఈ 7వ తరం అనేటువంటి హనోకు ఒక్కడు మాత్రమే దేవునితో నడిచాడు. మిగిలినటువంటి వారు ఎవరూ కూడా దేవునితో నడిచారని దేవుడు అక్కడ వారిని గురించి సాక్ష్యం ఇవ్వట్లేదు. తర్వాత 10వ తరము వాడైనటువంటి నోవాహు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మిగిలినటువంటి వారు ఎవరూ కూడా దేవుడు నచ్చినట్టుగా జీవించినట్లుగా అక్కడ మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఏమాత్రము కూడా కనబడట్లేదు. అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ఏమిటి అంటే, ఆదాముకు 3 కుమారులు మనకి కనబడుతున్నారు. ఇంకా చాలా మంది కుమార్తెలు ఉన్నారు, వారి పేర్లు మనకి ఇవ్వబడలేదు. కయీను యొక్క వంశం ఉన్నది, హేబేలు చనిపోయాడు, షేతు యొక్క వంశం ఉన్నది. మరి షేతు యొక్క వంశం ఉన్నది, కయీను యొక్క వంశం ఉన్నది. ఈరోజు మనము ఏ వంశంలో నుండి వచ్చాం? కయీను యొక్క వంశమా, షేతు యొక్క వంశమా? షేతు యొక్క వంశం. షేతు యొక్క వంశంలో నుండే మనం వచ్చాము అంటానికి మనకున్న ఆధారం ఏమిటి అంటే, నోవాహు తరాముకు వచ్చినప్పుడు లోకమంతా ఏమైపోయిందంటండి? చెడిపోయింది. లోకమంతా కయీను స్వభావం, లోకమంతా కయీను నడిచినటువంటి మార్గము. వారు దేవుని మార్గమును విడిచారు, వారు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. వారి హృదయములో బలాత్కారంతో నింపివేయబడి దేవునికి కోపము తెచ్చినట్లుగా. ఎంతటి కోపం అంటే, వారిని దేవుడు ఎందుకు నేను వీరిని పుట్టించానని వీరిని గురించి సంతాపపడేటువంటి రీతిగా వారి యొక్క నడవడిక మారిపోయింది. ఆ రీతిగా మారిపోవటం వలన నోవాహు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే నీతిమంతుడిగా ఉన్నాడు. నోవాహు నీతిమంతుడిగా ఉండటాన్ని బట్టి నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించి వారందరినీ కూడా తప్పించి మిగిలినటువంటి జనాంగం అంతటినీ కూడా ఏం చేశాడు? జలప్రళయము చేత వారందరినీ కూడా భూమి నుంచి దేవుడు తీసివేశాడు. ఆ తర్వాత మిగిలినటువంటి ఒకే ఒక కుటుంబం. ఏ కుటుంబం అది? నోవాహు కుటుంబం. నోవాహుకి దేవుడిచ్చినటువంటి బిరుదేంటి? నోవాహుని గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏమిటేంటి? నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు. అటువంటి నీతిమంతుని యొక్క కుటుంబం నోవాహు కుటుంబం, నీతిమంతుని యొక్క కుటుంబం. మనందరము షేతు యొక్క సంతానము అంటానికి రుజువు ఏమిటంటే, మనందరము కూడా నోవాహు ద్వారా వచ్చినటువంటి వారు. కారణం ఏమిటంటే, నోవాహుకు ముందు ఉన్నటువంటి జనాంగములన్నీ కూడా ఆ యొక్క జలప్రళయములో అవన్నీ కూడా కొట్టుకుని పోయి, జలప్రళయంలో ఆ వంశములన్నీ కూడా పునాదులతో కూడా తీసివేయబడింది. వారి యొక్క చరిత్ర ఏమాత్రము కూడా లేకుండా దేవుడు మరుగు చేసేసాడు. కనుక ఆ జనాంగములు అనేటువంటివి ఇంకా వృద్ధి కాలేదు. ఆ జనాంగములన్నీ కూడా జలప్రళయమునకు ముందే గతించిపోయినాయి. చివరికి మిగిలినటువంటి జనాంగం ఏదైనా ఉన్నది అంటే అది నోవాహు యొక్క కుటుంబం. నోవాహు నీతిమంతుడు. నోవాహు నీతిమంతుడు. సో నోవాహు నీతిమంతుడైనప్పుడు, నీతిమంతుడైనటువంటి నోవాహు యొక్క కుటుంబంలో నుండి వచ్చినటువంటి జనాంగం ఎలాగుండాలి చెప్పండి? ఎలాగుండాలి? నీతిమంతులుగా ఉండాలి. అవునా కదా? అయితే నోవాహు జనాంగంలో నుండి వచ్చినటువంటి జనాంగం మరలా ఏమైపోయారు? దేవుని మార్గంలో నుండి తొలగిపోయారు. దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టారు, దేవుని ఉద్దేశాలను విడిచిపెట్టారు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఆ రీతిగా దూరం అయిపోతున్నప్పుడు ఈ ప్రపంచాన్ని చూసి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా నోవాహు ముందు కాలంలో ఎలాగున్నారు, ఇప్పుడు కూడా అలానే మారిపోతూ ఉన్నారు. అందుకని ప్రపంచాన్ని అంతటినీ దేవుడు విడిచిపెట్టి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. అతడే అబ్రహాము. ఆ అబ్రహాం యొక్క సంతానమైనటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారికి నేను దేవుడిగా ఉండాలని దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. కారణం ఏమిటంటే, అబ్రహాము దేవుని ఎదుట నిందారహితుడిగా బ్రతికాడు, దేవునికి ఇష్టడిగా బ్రతికాడు, దేవుని స్నేహితుడు అనిపించుకునే స్థాయికి అతడు ఎదగగలిగి ఆ రీతిగా దేవుని యొక్క చిత్తాన్ని అతడు నెరవేర్చాడు. కాబట్టి ఆ యొక్క అబ్రహాము సంతానమైనటువంటి ఇస్సాకు తర్వాత యాకోబు యొక్క సంతానము ఐగుప్తులోకి వెళ్ళి, ఐగుప్తులో వారి దాస్యంలో ఉన్నప్పుడు వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విని వారిని ఏం చేశాడు? అరణ్యములు ఆ యొక్క ఐగుప్తులో నుండి విడిపించాడు. ఐగుప్తులో నుంచి విడిపించి వాళ్ళని మళ్ళా పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా నడిపిస్తూ ఉన్నప్పుడు అరణ్యములో వారు చేసినటువంటిది, అరణ్యములో వారి యొక్క ప్రవక్తను చూస్తే, వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు, మూలుగులతో మొరపెట్టారు. కానీ అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళు దేనికోసం ఏడుస్తున్నారు? ఆహారం లేదని ఏడుస్తున్నారు, నీళ్లు లేదని ఏడుస్తున్నారు. ప్రతి దానికి కూడా ఏడవటం, ప్రతి దానికి కూడా సనగటం, ప్రతి దానికి కూడా గొనగటం, ప్రతి విషయంలో కూడా దేవుని మీద తిరుగుబాటు చేయటం.
ఆ రీతిగా దేవునికి మరలా వీళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు. మోషే అనేటువంటి వాడు కొండ మీదకి వెళ్ళి వీళ్ళందరినీ కూడా ఒక క్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి దేవుడు ఆజ్ఞలు ఇస్తానని చెప్తే అక్కడ వెయిట్ చేస్తుంటే కింద ఉన్నటువంటి జనులందరూ ఏం చేస్తున్నారు? దూడని చేసుకుని దేవునికి కోపం పుట్టిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ రీతిగా మనం ఆలోచన చేసుకుంటూ వస్తే ఆదామును సృజించినప్పుడు ఆదాము అవ్వలు దేవుడిచ్చిన ఒక్క ఆజ్ఞలో నిలవలేకపోయారు. ఆ తర్వాత షేతు యొక్క సంతానంలో చూసుకుంటే హనోక్ అనేటువంటి వాడు దేవునితో నడిచాడు. నోవాహు ఒక్కడే దేవుని ఎదుటి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ తర్వాత ఉన్నటువంటి జనాంగం అంతా ఆ కయీను వలె, ఆ యొక్క ఆదాము అవ్వల వలె దేవుని ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళందరూ కూడా దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చారు. అందుచేత జనాంగం అంతటినీ కూడా దేవుడు తీసివేసి నీతిమంతుడైనటువంటి నోవాహు ద్వారా నీతిమంతులైనటువంటి వారు వస్తారేమన్నటువంటి ఉద్దేశంతో నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తే ఆ కుటుంబంలో వచ్చినటువంటి వాళ్ళు మరలా ఏమైపోతున్నారు? అదే రీతిగా చెడిపోతూ ఉన్నారు. అందుచేత దేవుడు లోకాన్ని విడిచిపెట్టి అబ్రహామును ఎంచుకుంటే అబ్రహాము సంతానము ఐగుప్తులో నుండి బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు కూడా ఏమైపోయారు? చెడిపోయారు. వాళ్ళు ఐగుప్తులో బయలుదేరినప్పుడు 6 లక్షల కాల్బలము 6 లక్షల కాల్బలము అంటే 6 లక్షల మంది యుద్ధ వీరులు ఉంటే వారికి పుట్టినటువంటి బిడ్డలు, వారికి ఉన్నటువంటి వారి యొక్క భార్యలు, వాళ్ళందరినీ కూడా కౌంట్ చేసుకుంటే దాదాపు 20 నుంచి 25 లక్షల మంది. అంటే మన విజయవాడ పట్టణంలో దాదాపుగా ఉన్నటువంటి జనాభా దగ్గరగా 20 నుంచి 25 లక్షల మంది. అంటే ఒక విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి గొప్ప జనాంగము ఆ రోజు ఐగుప్తులో నుండి బయలుదేరింది. ఐగుప్తులో నుండి బయలుదేరి వారు కనానుకు వెళుతున్నప్పుడు వారు కనానుకు వెళ్ళేటువంటి మార్గంలో వారు దేవుని విసిగించి దేవునికి కోపం పుట్టించి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోకుండా దేవుని మార్గంలో నడవకుండా చేయటం వలన ఎంతమంది మిగిలారు చెప్పండి? ఎంతమంది మిగిలారు? 25 లక్షల మందిలో 2 మిగిలారండి. మిగిలినటువంటి వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. అంటే మిగిలినటువంటి వాళ్ళందరూ చనిపోయారు, 2 మాత్రమే మిగిలారంటే 2 మాత్రమే కానానికి వెళ్ళారు. కానానికి వెళ్ళినటువంటి వారు 2 అంటే ఐగుప్తులో నుండి బయలుదేరి కానాన్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు 2. ఇంకా వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఐగుప్తులో బయలుదేరినటువంటి వారి యొక్క పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలైనటువంటి వారు స్వతంత్రించుకున్నారు. కానీ ఐగుప్తులో ఉన్నటువంటి మొరపెట్టినటువంటి వారు ఎవరూ కూడా ఆ కానానులోనికి వాళ్ళు చేరలేకపోయారు. ఆ రీతిగా వారిని తీసుకుని వచ్చే పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా వారి యొక్క పరిస్థితి ఎలాగున్నదంటే దేవునికి దూరం అయిపోవటం, దేవుని విసిగించటం, దేవుడు వద్దన్న పనులు చేయటం, విగ్రహారాధికులు అవ్వటం, విగ్రహారాధికులకు కలుసుకోవటం, దేవుడు వద్దన్న వ్యభిచారం చేయటం, దేవుడు వద్దన్నటువంటి పనులే చేయటం. ఈ రీతిగా వారు ఆ రీతిగా దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవునికి కోపం పుట్టిస్తూనే ఉన్నారు. వారికి బుద్ధి చెప్పటం కోసం దేవుడు ఎన్నోసార్లు వారిని శత్రువుల చేతికి కూడా అప్పగించాడు. అలా శత్రువుల చేతికి అప్పగించినప్పుడు ఒకానొక సందర్భంలోనైతే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఎదురైనాయి అంటే ఆ భయంకరమైనటువంటి శత్రువులు ముట్టడి వేసినప్పుడు తినటానికి తిండి లేక వాళ్ళు తమకు పుట్టినటువంటి బిడ్డలనే వంట చేసుకుని తినాల్సినటువంటి పరిస్థితి. తిన్నారంటే అలా రీతిగానే వారికి పుట్టినటువంటి బిడ్డలనే వారు వంట చేసుకుని తిన్నారట. ఒకసారి ఆ యొక్క సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనును ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. అంత కఠినముగా ముట్టడి వేయబడెను. అప్పుడు రాజు ఆ యొక్క ప్రాకారముల మీద తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ కేకలు వేసి రాజుతో నాకు సహాయము చేయమని అడుగుతుంటే 27వ వచనంలో, యెహోవా నీకు సహాయము చేయనది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుకలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డ ఇమ్ము, రేపు మనము
నా బిడ్డను భక్షించుదమని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెను. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఇదేదో కథలు కాదండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఇవన్నీ కూడా అక్షర సత్యం. ఇది ఏమండి, బిడ్డల కోసము ప్రాణాలు త్యాగం చేసే తల్లులను చూసాం. కానీ ఇక్కడ బిడ్డలను తమ ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం ఏం చేస్తున్నారు? ఆ యొక్క బిడ్డలను, పుట్టినటువంటి బిడ్డలను చంపి వారిని కోసుకుని ఎలా తినగలిగి ఉంటారు చెప్పండి. నిన్నో మొన్న మనం చూసాం కదండి, హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సంఘటన. వాడు ఇంకా తినలేదు, వీళ్ళైతే తిన్నారు. రెండో రోజు ఆ బిడ్డను ఇమ్మని అడుగుతుంటే ఏమంటున్నాడంటే ఆ బిడ్డ దాసేసుకో. ఎందుకని? ప్రేమ కాదు. ఈ బిడ్డను నేను ఆమెకి ఇచ్చేస్తే నాకు ఆహారం దొరకదని, ప్రేమతో కాదండి. ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు, అంత భయంకరమైనటువంటి కఠినమైన పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చినప్పటికీ వారి హృదయాలు ప్రేమ అనేటువంటి పదానికి అర్థం లేకుండా తమ బిడ్డలను తమ కొరకు వండుకుని తినేటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా వారు దేవుని తట్టు తిరగట్లేదు, దేవుని మాటకు విధేయులవ్వట్లేదు, తమను సృష్టించిన దేవుని వైపు వారు చూడట్లేదు. ఇంకా ఏ శిక్ష విధించాలి చెప్పండి? ఎన్నో సంవత్సరాలు ఇశ్రాయేలు అయినటువంటి వారిని శత్రువుల చేతికి అప్పగిస్తూ వచ్చాడు. కారణం ఏమిటంటే శత్రువులు వారిని శిక్షిస్తున్నప్పుడు, శత్రువులు వారిని బాధిస్తున్నప్పుడు తమను కనినటువంటి దేవుడు, తమను నడిపించిన దేవుడు, తమను బ్రతికించిన దేవుడు, తమకు కృప చూపిన దేవుడు, తమకు నీరిచ్చినటువంటి దేవుడు, తమకు ఆహారం పెట్టినటువంటి దేవుడిని తెలుసుకొని దేవుని తట్టుకు దగ్గరికి వస్తారేమోనని అనేక రీతులుగా వారిని శిక్షిస్తున్నప్పటికీ కూడా ఆ దెబ్బలు పడుతున్నప్పుడు 2 నిమిషాలు దేవా అంటున్నారు. ఆ దెబ్బలు గాయం మారంగానే మరలా ఏమైపోతున్నారు? మారిపోతూ ఉన్నారు. ఇలా మారిపోతూ ఉంటుంటే ఏం చేయాలి? ఎందుకు ఇలా మారిపోతున్నారు? ఎందుకు ఇలాగా మనుషులు చెడిపోతూ ఉన్నారు? ఆదాము ఆ రీతిగానే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. మరి నోవాహు నీతిమంతుడు కదా అని నోవాహు కుటుంబము ద్వారా సంతానాన్ని విస్తరింపచేద్దామంటే ఆ తర్వాత వచ్చిన సంతానం పాడైపోయింది. సరే కదా అని అబ్రహాము సంతానాన్ని ఎంచుకుంటే అబ్రహాము సంతానము ద్వారా వచ్చినటువంటి ఇశ్రాయేలీలు కూడా ఆ రీతిగానే చెడిపోతూ ఉన్నారు. ఈ రీతిగా లోకమంతా పాడైపోతూ ఉంటే ఇవన్నీ ఆలోచించిన తర్వాత దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏమిటి ఆ నిర్ణయం అంటే, వీటన్నిటికీ కారణం ఏమిటి అన్నప్పుడు యిర్మీయా గ్రంథము, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగినటువంటి వాడు ఎవడు? దేవుడు ఎందుకు వీళ్ళందరూ ఈ రీతిగా పాడైపోతున్నారు అని ఆలోచించినప్పుడు దేవుడు కనబడించింది ఏమిటి అంటే హృదయము. ఎలా ఉందంటండి హృదయం? అన్నిటికంటే ఘోరమైనటువంటిదిగా ఉన్నది. ఆ హృదయం అనేటువంటిదే మనిషిని ఏంలోకి తీస్తుంది? మాయ చేస్తుంది. దేవుని తట్టు కాకుండా లోకము తట్టు, పాపము తట్టు తీసుకుని వెళ్ళి ఆ హృదయం అనేటువంటిది మనిషిని ఏం చేస్తుంది? పాపములో పడివేసి దేవుని ఎదుట ఉగ్రతలో నిలబెడుతూ ఉన్నది. అందుకని దేవుడు ఈ లోకంలోనికి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు అంటే, శరీరముతో ఎందుకు పంపించాడు అంటే, మొట్టమొదటిగా శరీరమును ధరించి ఈ లోకంలోనికి వచ్చి మరి ఈ మానవులైనటువంటి వారు ఈ శరీరముతో చేస్తున్నటువంటి పాపముల నుంచి మనుషులను విడిపించటానికి మొట్టమొదటిగా తానిచ్చిన దేహములో లోపము లేదని మొట్టమొదటిగా మనం చదువుకున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తు చూడగా అది చాలా మంచిదిగా ఉన్నది. దేవుడిచ్చిన దేహము మంచిదే, కానీ ఆ దేహములో ఉన్న హృదయం ఏమైపోయింది చెప్పండి? పాడైపోయింది. పాడైపోయేటువంటి పాపపు విత్తనాన్ని ఎవరు నాటారు? సాతాను. ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వల ద్వారా ఆ యొక్క పాపపు విత్తనాన్ని మానవుని యొక్క హృదయంలో నాటుట ద్వారా, ఆ విత్తనము ద్వారా పాప స్వభావము కయీను ద్వారా
చివరికి ప్రపంచమంతటిలో ఉన్నటువంటి మానవులకి ఆ పాప హృదయము ఏం చేస్తూ వస్తుంది? మనుషులను దేవుని తట్టు కాకుండా లోకము తట్టు నడిపిస్తూ ఉన్నది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అందుకని మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటండి? లోపల నుండే బయలుపెడతాయి. అంటే మనిషిని పాడు చేసేది లోకంలో ఏదీ లేదు, పాడు చేసేదంతా లోపలే ఉంది. మనిషిని పాడు చేసేది ఏది అంటే అది హృదయం. అందుకని ప్రవక్త అయినటువంటి యిర్మీయా 13వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనంలో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? కూషు దేశస్థుడు అంటే ఆఫ్రికన్ కంట్రీస్, వాడి యొక్క చర్మం ఎలా ఉంటుంది? బ్లాకిష్గా ఉంటుంది. అలా నల్లగా ఉన్నటువంటి వాళ్ళ చర్మాన్ని వాళ్ళు మార్చుకోలేరు. చిరత పులి తన యొక్క మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడదు. అంటే ఏ వ్యక్తి కూడా తన యొక్క జీవితాన్ని మార్చుకోలేడు, ఏ వ్యక్తి కూడా తన హృదయాన్ని మార్చుకోలేడు, ఏ వ్యక్తి కూడా తన తలంపును మార్చుకోలేడు, ఏ వ్యక్తి తన ఆలోచనలు మార్చుకోలేడు. కారణం ఏమిటంటే మనిషి యొక్క దేహములో ఒక స్వభావం ఉన్నది, అదే పాప స్వభావం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నా శరీరమందు మంచిది ఏది కూడా నివసింపదని నేను ఎరుగుదును. నా శరీరంలో ఒక నియమం ఉన్నది. ఆ నియమం ఏమిటి? పాప నియమము. మన దేహంలో మంచిదేది కూడా లేదు. అందుకని భక్తుడైనటువంటి యాకోబు మన దేహంలోనున్న ఒక చిన్న అవయము గురించి గొప్ప వివరణ ఇచ్చాడు. ఒక్కసారి ఆ మాటను చదువుకొని మరి ఆ నూతన సృష్టిగా మార్చబడటం అనేటువంటి వాగ్దానమును గురించి కొన్ని సంగతులు చూసి ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము కదా. గుర్రాలను కంట్రోల్ చేయటానికి వాటికి కళ్ళెం పెట్టి ఏం చేస్తున్నాం? వాటిని కంట్రోల్ చేస్తున్నాం, వాటిని నియంత్రిస్తున్నాం. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. సముద్రంలో ఓడలు చూసినప్పుడు చాలా చాలా పెద్ద ఓడలు ఉంటాయండి. ఒకప్పుడు టైటానిక్ చాలా పెద్ద ఓడ అనుకుంటే దానికి మించినటువంటి ఓడలు, ఆ ఓడ చూసినప్పుడు దాని మీదే 10 అంతస్తులు 15 అంతస్తులు, దాదాపు కొన్ని అయితే 1/2 కిలోమీటర్ అంత దూరం, అంతంత పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి. అంత పెద్ద ఓడైనా దాన్ని మొత్తం కంట్రోల్ చేసేది ఏంటి? చిన్న స్టీరింగ్ అని చెప్పి ఇంకా ఏమంటున్నాడు అంటే, అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎక్కడుంది నాలుక? మన దేహంలో ఉంది. అందుకే నాలుకను గురించి లోకంలో ఉన్న సామెత ఏంటి? నరము లేని నాలుక. ఎట్లయినా మాట్లాడుతుంది. నాలుక ఏం చేస్తుందట? ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలపెట్టు. నిప్పు ఎంత స్టార్ట్ అయ్యిందంటండి? కొంచెము. ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది ఈ నాలుక. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా వస్తున్నటువంటి ఆ వీడియో. ఆ నాలుక చేసిన చిన్న కారు చిచ్చు పెద్ద కొండనే తగలబెట్టేసింది. తెలుసు కదండి, కాలిఫోర్నియాలో హాలీవుడ్ అనేటువంటి ఆ ప్రాంతంలో, అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనేటువంటి రాష్ట్రంలో హాలీవుడ్ అనేటువంటి ఆ యొక్క కొండ ప్రాంతం, అంటే హైదరాబాద్లో ఏ రీతిగా అయితే జూబ్లీ హిల్స్ అనేటువంటి కాస్ట్లీ ఏరియా ఉంటుందో అదే ఏరియా లాంటిది, దానికి మించింది ప్రపంచంలో ఇది 2వ సిటీ అంటండి. కాస్ట్లీ సిటీలు ఇది 2వది. అటువంటి సిటీలో అక్కడ జరిగినటువంటి గ్లోబల్ అవార్డ్స్ అనేటువంటి దాంట్లో ఆ సినిమా యాక్టర్స్గా ఉన్నటువంటి హాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా అవార్డు ఫంక్షన్స్లో వాళ్ళు దేవుడి మీద పలికినటువంటి మాటలు, దేవుడి గురించి వాళ్ళు చేసినటువంటి హేళన
అక్కడ ఆ నాలుక పలికినటువంటి ఒక చిన్న మాట ఏం చేసింది? వారి ఎదుట ఒక కారు చిచ్చును రేపేటట్టుగా చేసింది. వాళ్ళు అన్నటువంటి మాట ఏమిటి? దిస్ ఈస్ ద ప్లానెట్ వేర్ దేర్ వాజ్ నో గాడ్. దేవుడు లేనటువంటి ప్రాంతం ఇది. దేవుడితో మాకు సంబంధం లేదు, దేవుడు లేకుండానే మేము బ్రతకగలమని వాళ్ళు పలికినటువంటి గర్వపు మాటలను బట్టి దేవుడు ఏం చేశాడంటే, నేను లేని ప్రాంతం అన్నారు కాబట్టి ఒక్క క్షణము అక్కడ ఆ ప్రాంతంలో దేవుడు ఇచ్చేటువంటి భద్రతను ఒక్కసారి అలా పక్కకు తప్పించాడండి. ఏం చేయలేదండి, దేవుడు ఏం శిక్ష విధించలేదు వాళ్ళకి. ఆకాశం నుండి అగ్నినేమి దించలేదు. ఈ భూమి మొత్తము కూడా దేవుని చేత భద్రపరచబడుతున్నది, దేవుని వాక్యము చేత భద్రపరచబడుతున్నది. దేవుడు లేనటువంటి ప్రాంతం అని వాళ్ళు పలికినందుకు గాను దేవుడు తన క్షేమాన్ని, తన భద్రతను ఒక్క క్షణం అలా తప్పించేటప్పటికీ ఆ కొండ మీద 4 చోట్ల 4 కారు చిచ్చులు వచ్చి ఆ ప్రాంతం అంతటిని కూడా ఏం చేసిందో మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు సొదొమ గొమొర్రాలను మన కళ్ళతో చూడలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మంటలను చూస్తే ఇదే కదా సొదొమ గొమొర్రాలు అనేటువంటి పరిస్థితి అక్కడ మనకి కనబడింది. దేవుడు లేడు, దేవుడు లేని ప్లానెట్ అని గర్వముతో ఒక నాలిక పలికిన ఒక చిన్న మాట కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం, కొన్ని వందల మంది అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల మంది రోడ్ల మీద పడటం, వాళ్ళు సంపాదించిన ఆస్తి, వాళ్ళ వెండి, వాళ్ళ బంగారం, వాళ్ళ యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్, వాళ్ళు చదువుకున్నటువంటి పత్రాలు, వాళ్ళకు వచ్చిన అవార్డులు, వాళ్ళకు వచ్చిన రివార్డులు అన్నీ కూడా అక్కడే వదిలిపెట్టి ప్రాణ భయంతో పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి. కారణం ఏమిటంటే నాలుక చిన్న అవయవమే, అదేం చేస్తుందట? ప్రకృతి చక్రమునకే చిచ్చు పెట్టద్దు. ఒక చిన్న మాట ప్రపంచంలో గొడవలను సృష్టిస్తుంది. ఒక చిన్న మాట కుటుంబాలను విడగొట్టేటట్టుగా చేస్తుంది. ఒక చిన్న మాట దేశాల మధ్య గొడవలను స్టార్ట్ చేసి ప్రపంచ యుద్ధాలుగా మార్చివేస్తుంది. ఒక చిన్న మాటను బట్టి, పలకగూడని ఒక చిన్న మాటను బట్టి చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు జరిగి ఆ యుద్ధాల వలన కొన్ని వేల లక్షల మంది చనిపోయినటువంటి చరిత్ర మనకి కనబడుతున్నది. నాలుక అగ్నియే, అది మన శరీరంలో ఉన్న చిన్న అవయవం అయినప్పటికీ అది ఏం చేస్తుందంట? బహుగా అదిరిపడుతుంది. అసలు మన దేహాన్ని మొత్తాన్ని పాపంలో పడేసేది ఏంటో తెలుసా? కళ్ళు కాదండి, నాలుక. మన యొక్క మాటల్లో, అందుకని అంటున్నాడు చూడండి, పైన చూసినట్లయితే 2వ వచనంలో, అనేక విషయంలో మనందరము తప్పిపోతున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొని. మన దేహాన్ని మనం ఎందుకు స్వాధీనపరుచుకోలేకపోతున్నాం అంటే కారణం ఏమిటంటే మన మాటలలో మనకి నిలకడ లేకపోవటం, మన మాటల యందు మనకి పట్టు లేకపోవటం. అంటే నాలుక అనేటువంటిది ఏం చేస్తుందంటే మన దేహం మీద మనకి నియంత్రణ లేకుండా చేస్తుంది. గుర్రాలను లోపరుచుకుంటున్నాం, ఓడలను లోపరుచుకుంటున్నాం, పెద్ద పెద్ద జంతువులను లోపరుచుకుంటున్నాం, ఏనుగులు, మనకంటే ఎంతో బలమైనటువంటి ఏనుగుల్ని, మనకంటే ఎంతో క్రూరమైనటువంటి క్రూర జంతువుల్ని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. కానీ మనం కంట్రోల్ చేయలేకపోయింది ఏమిటి అంటే మన దేహంలోనున్న ఒక చిన్న అవయవును మాత్రం మనం కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్తున్నాడు. కారణం ఏమిటంటే కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోవడం, చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? ఈ రీతిగా సాతాను మన యొక్క దేహములలో ఒక విత్తనము, అంటే సాతాను పాపపు విత్తనమును విత్తి పాప స్వభావానికి మనల్ని లోపరుచుకోవటం వలన ఈ దేహం అనేటువంటిది ఇప్పుడు ఏమైపోయింది అంటే దేవుని ఆలయముగా, దేవుని మహిమార్థమై ఇవ్వబడినటువంటి ఈ దేహము ఇప్పుడు ఎవరికి ఆలయముగా మారిందంటే, ఎవరికి సాధనముగా మారిందంటే సాతాను యొక్క ఆలయముగా, సాతాను యొక్క సాధనముగా మారిపోయింది. ఈ దేహము ఇప్పుడు మనకి ఏమైపోయిందో తెలుసండి? ఈ దేహమే మనకు శత్రువుగా మారిపోయింది. కారణం ఏమిటంటే ఈ దేహము పరలోకానికి చేరదు. ఇది రక్త మాంసాలు కలిగినటువంటి దేహం. ఈ దేహము చనిపోయిన తర్వాత ఈ రక్త మాంసాలన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి? మట్టిలో కలిసిపోతాయి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళుతుంది. ఈ దేహం పరలోకానికి వెళ్ళదు కనుక ఈ దేహము ఏం చేస్తుందంటే ఆత్మను పరలోకానికి వెళ్లకుండా నిత్యమైన నరకము వైపు నడిపించటానికి, తన ఇష్టమును, తన యొక్క కోరికలను నెరవేర్చడానికి ఈ దేహము ప్రయత్నిస్తూ ఉన్నది. కాబట్టి
ఈ యొక్క వాగ్దానము సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను, సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను అనేటువంటి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్పు చేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరముల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆదాము ద్వారా మనలోకి వచ్చినటువంటి పాప స్వభావాన్ని తీసుకువేయటం మన వల్ల కానే కాదు. ఏ వ్యక్తి కూడా ఏ విధము చేతనైనను తన యొక్క స్వభావాన్ని మార్చుకోలేడు, తన ప్రవర్తన మార్చుకోలేడు, తన ఆలోచనలు మార్చుకోలేడు, తన పాప స్వభావాన్ని విడిచిపెట్టలేడు. ఆ పాప స్వభావాన్ని తీసివేసి మనలో నూతన స్వభావాన్ని ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పరలోకంలో నుండి ఈ లోకంలోనికి దిగి వచ్చి మన కొరకు ఆయన కల్వరి శిలువలో తన ప్రాణమును బలిగా అర్పించి ఆయన సమాధిని గెయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మనందరి కొరకు పరలోకములో నుండి ఏం పంపించాడు? ఒక నూతనమైన ఆత్మను పంపించాడు. ఆ నూతనమైన ఆత్మ ద్వారా మనకేం కలగజేస్తున్నాడు? నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని, నూతన సృష్టిగా మనల్ని మార్చుతూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను. మన యొక్క దేహములో ఉన్నటువంటి హృదయము పాడైపోయింది, మన ఆలోచనలు పాడైపోయినాయి, మన తలంపులు పాడైపోయినాయి, మనలో మంచిది ఏది కూడా నివసింపదని ఎరిగినటువంటి దేవుడు అదే దేహముతో తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించి ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? నూతనమైన సృష్టిగా మనల్ని మారుస్తూ ఉన్నాడు. అందుకని హెస్కేలు గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచన నెరవేర్పును మనం నూతన నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే 25వ వచనం నుంచి, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్ములను చేసేదను. నూతన హృదయం, పాడైపోయిన హృదయాన్ని సాతాను ఏ హృదయాన్ని అయితే పాడు చేసిందో ఆ హృదయం మొత్తాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మార్చివేస్తున్నాను అంటున్నాడు. నూతన స్వభావాన్ని కలగజేస్తున్నాడు, రాతి హృదయాన్ని తీసివేస్తున్నాడు. దేవుడు తన ఆత్మను మనలో నుంచి మనము తన చిత్తానుసారముగా బ్రతుకున్నట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడు? సమస్తము నూతనమైనదిగా ఆయన చేసి ఉన్నాడు. ఇది మన జీవితాల్లో నెరవేర్పు జరిగినటువంటి వాగ్దానం. ఇంకా ఎవరైనా కానీ ప్రభువైన యేసుక్రీస్తుని ఎరుగకుండా ఉంటే వారి జీవితాల్లో కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చుట కొరకు ఆయన అంటున్నాడు సమస్తమును నూతనమైనదిగా నేను చేయబోతున్నాను. కారణం ఏమిటంటే మనము బ్రతికి ఉండగా మన పాపమును, మన దేహమును పాడు చేసే దాన్ని తొలగించుకోకపోతే ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణించిన తర్వాత మనిషి ఉంటే నిత్యమైనటువంటి పరలోకం లేదా నిత్యమైన నరకం. పరలోకంలోనైనా నిత్యమే, నరకమైన నిత్యమే. పరలోకంలో ఉంటే దేవునికి దగ్గరగా ఉంటాం, నరకంలో ఉంటే దేవునికి దూరంగా ఉంటాం. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ భయంకరమైనటువంటి వేదన ఉంటుందని ఆ నరకమును చూచినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క లేఖనముల ద్వారా, తన యొక్క వాక్యము ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొనుట కొరకు మరి ఎవరైనా ఇంకా ఈ మాటలను ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఇంకా మారు మనసు పాప క్షమాపణ పొందనటువంటి స్థితిలో ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. రేపనేటువంటిది మనది కాకపోవచ్చు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొనడి. రేపు ఏమవుతుందో మనకు తెలియదు. ప్రతి దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ లోకంలో మనం చేసుకున్నటువంటి వాటన్నిటికీ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. మనం తినే ఆహారము ఈరోజు ఉంటే రేపటికి పాడైపోద్ది. మనం వేసుకునే బట్టలు ఈరోజు ఉంటే రేపటికి అవి పాతగిల్లిపోతాయి. మనం వాడే వస్తువులు కొన్ని సంవత్సరాలకి పాడైపోతాయి. మనం ఉన్న ఇల్లు పాడైపోతుంది, మనం తిరిగే రోడ్లు పాడైపోతాయి, మనం వాడే వాహనాలు పాడైపోతాయి, చివరికి మన దేహము కూడా పాడైపోతుంది. మన్నైనది తిరిగి మన్నైపోతుంది. ఆ మన్నైనటువంటి దానిలో ఉంచినటువంటి ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళుతుందా లేదా అనేటువంటిది అది దేవుడు మన చేతిలోనే పెట్టాడు. కాబట్టి ఇంకా ఎవరైనా కానీ ఈ యొక్క
మాటలు వినిచినటువంటి వారు ఇంకా ఎవరైనా మారు మనసు పాప క్షమాపణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని దేవుడు మరి ఈ యొక్క మాటల ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి వాగ్దానంలో రెండు భాగాలు అనుకున్నాం. ఆ రెండిటిలో మొదటి పార్టు ఇప్పుడు నెరవేర్పును మనం చూస్తున్నాం. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే రక్షణ నిమిత్తము బ్యాప్టిజం పొందారో, ప్రభు యొక్క బలలో ఎవరైతే చేయబడుతున్నారో వారందరికీ కూడా దేవుడిస్తున్నది ఏంటిది? నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన ఆత్మని ఇస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను, రాతి హృదయాన్ని మీలో నుంచి తీసివేసి మెత్తటి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను అనేటువంటి వాగ్దాన నెరవేర్పును ఇప్పటి వరకు మనం అనుభవిస్తూ ఉన్నాం. అయితే నెరవేర్పు జరగవలసింది ఏమిటి అంటే, ఈ యొక్క మాటను మనం ఎక్కడ చూస్తూ ఉంటామండి? ఎక్కడ చూస్తున్న రిఫరెన్స్ ఎక్కడుంది చూడండి. 21 ప్రకటన 21:5. ఈ యొక్క మాటను పలుకుతున్నప్పుడు ఏ సందర్భంలో ఆ మాట పలికారు అంటే 21వ అధ్యాయం అంతా కూడా నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణం. ఆయన దర్శనమందు చూస్తూ ఉన్నాడు. నూతన యెరూషలేము అనే దేవుని పట్టణము పరలోకములో నుండి దిగి వచ్చుట నేను చూచితిని. అంతటా కొత్త ఆకాశమును క్రొత్త భూమి కనపడింది. దేవుడే తన ప్రజలైనటువంటి వారి మధ్య నివాసము చేయుచున్నాడు. ఆయన వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని ఆ సందర్భంలో మరి దేవుడు అంటున్నటువంటి మాట, ఇదిగో సమస్తమును నేను నూతనమైనదిగా చేయుచున్నాను. కాబట్టి ఆ నూతన సృష్టిలోనికి మనం చేరాలి. ఎందుకు మనం నూతన సృష్టిగా మార్చబడ్డాము? ఎందుకు రాతి హృదయం మనలో నుంచి దేవుడు తీసేశాడు? ఎందుకు మాంసపు హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు? ఎందుకు పాప హృదయాన్ని మనకు దేవుడు తీసివేసి మరి నూతన స్వభావాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ నూతనమైనటువంటి యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణంలోనికి చేరినప్పుడే ఆ వాగ్దానం అనేటువంటిది మన జీవితాల్లో నెరవేర్పు జరుగుతుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వాగ్దానంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏమిటి అంటే, రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ ద్వారా నూతనముగా జన్మించినటువంటి శిశువులుగా మార్చబడటం అయితే, రెండవది ఈ రక్షణను కొనసాగించుచు అంతం వరకు కూడా రక్షణ కాపాడుకుంటూ ఆ నూతనమైనటువంటి ఆకాశంలో, నూతనమైనటువంటి భూమిలోనికి చేరి అక్కడ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణములోనికి దేవునితో కూడా ఆయన ముఖ దర్శనము చేసుకునేంత వరకు కూడా మన రక్షణను మనం కాపాడుకోవాలని, అప్పుడే ఆ వాగ్దానం అనేటువంటిది పరిపూర్ణంగా మనలో నెరవేర్పు జరుగుతుందని, ఆ యొక్క మొదటి వాగ్దానం యొక్క మరి ఉద్దేశం ఏమిటి అంటే, నిత్య జీవమును నేను మీకు అనుగ్రహిస్తున్నాను. అదే కదండి, నిత్య జీవమును అనుగ్రహించును అనునదియే దేవుడు తానే మీకు చేసినటువంటి వాగ్దానం అని దేవుడు సెలవిచ్చాడు. కనుక ఆ మొదటి వాగ్దానంలో మనము నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా మార్చబడటానికి మనం ఇష్టపడినట్లయితే రెండవ వాగ్దానము, దావీదు పోగొట్టుకున్న సమస్తమును ఏం చేస్తాడు? మరలా దావీదుకి ఇచ్చాడు. దావీదు ఏం చేశాడంటే, రెండవ వాగ్దానం సమస్తమును సంపాదించుకున్నాడు. సమస్తమును దావీదు సంపాదించుకున్నాడు అంటే, మొదట దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు, నూతనమైనటువంటి సృష్టిగా మనం మార్చినప్పుడు, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడలవాడు అలా నూతన సృష్టిగా మార్చబడినప్పుడు మాత్రమే రెండవ వాగ్దానం మనలో నెరవేర్పు జరుగుతుంది. అప్పుడే మూడో వాగ్దానము ద్వారా మనం స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి దావీదు సమస్తమును సంపాదించుకొనెను, పోగొట్టుకున్నటువంటి ఆ మిడతలు తినివేసినటువంటి పంటను తిరిగి నేను ఇత్తును అని చెప్తున్నాడు. ఆ పంటను మనం సమకూర్చుకోవాలి. వేటినైతే పోగొట్టుకున్నామో వాటన్నిటినీ కూడా తిరిగి మనం సంపాదించుకోవాలి అంటే మనం దావీదులాగా దేవునికి ఇష్టలు అయి ఉండాలి. అదే రీతిగా మొట్టమొదటి వాగ్దానాన్ని మనము నెరవేర్చేటువంటి వారుగా, ఆ వాగ్దాన ఫలమును మనం పొందేటువంటి వారంగా ఉన్నప్పుడు మాత్రమే మిగిలినటువంటి వాగ్దాన నెరవేర్పు మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఆ మొదటి వాగ్దానాన్ని మనం చేతపట్టుకుని, దేవుడు అన్నటువంటి మాట సమస్తమును నూతనమైనదిగా చేస్తున్నానని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానమును మనం గట్టిగా పట్టుకుంటే మిగిలినటువంటి 2 వాగ్దానాలు ఆటోమేటిక్గా మన జీవితంలో జరిగిపోతాయండి. మనం నూతన సృష్టిగా, నూతన స్వభావంతో దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడేటువంటి వారముగా మనం ఉంటే, దావీదు వలె మనకు పోగొట్టుకున్న దాన్ని
దేవుడు సంపాదించుకోవటానికి దేవుడే మనకు దగ్గరుండి సమస్తమును సమకూర్చువాడై ఉన్నాడు. ఆ పోగొట్టుకున్నటువంటి మిడతలు తినివేసినటువంటి పంటను తిరిగి దేవుడు మనకి ఇచ్చువాడై ఉన్నాడు. 2 వాగ్దానాలు నెరవేర్పు జరగాలంటే మొదటి వాగ్దానము మన జీవితంలో నెరవేర్పు జరిగినట్లుగా మనము మన యొక్క జీవితంలో ఆ వాగ్దానం కొరకు మనం కనిపెట్టుకొని ప్రార్థన చేయాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమైనది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వాగ్దానము 2 భాగాలుగా ఉన్నది. మొదటి వాగ్దానమును మనం నెరవేర్చినట్లయితే ఆ మొదటి వాగ్దానంలో ఉన్నటువంటి మొదటి పార్ట్ని, అంటే నూతన సృష్టిగా మార్చబడటానికి మనం ఇష్టపడినట్లయితే దావీదుకి సమస్తమును ఇచ్చినటువంటి రీతిగా దేవుడు మనకిస్తాడు. పోగొట్టుకున్నటువంటి ఆ మిడతలు తినివేసినటువంటి పంటను దేవుడు తిరిగి మనకి సమకూరుస్తానంటున్నాడు. అదే రీతిగా దావీదు సమకూర్చుకున్నటువంటి రీతిగా మనం సమకూర్చుకొని మిడతలు తినివేసిన పంటను తిరిగి మనం పొంది, అంటే పోయినటువంటి గతించినటువంటి కాలంలో వేటినైతే పోగొట్టుకున్నాం, వేటినైతే లాస్ అయ్యామో వాటన్నిటిని సంపాదించుకొని తిరిగి ఆ మొదటి వాగ్దానంలో ఉన్న సెకండ్ పార్ట్ ఏంటిది? సెకండ్ పార్ట్ పరలోకానికి చేరటం, నిత్య జీవానికి వెళ్ళటం, నూతన ఆకాశంలోనికి, నూతన భూమిలోనికి, దేవుడు మాత్రమే నివసించేటువంటి ఆ స్థలంలోనికి వెళ్ళకపోతే ఏమిటి ఉపయోగం చెప్పండి? ఉపయోగం ఉందనంటారా? ఏమీ ఉపయోగం లేదండి. దావీదు వలె సమస్తాన్ని సంపాదించుకున్నా, మిడతలు తిరివేసుకున్న పంటను తిరిగి సమకూర్చుకున్నా, ఈ లోకంలో ధనవంతులు అయినా, ఈ లోకంలో అన్ని ఆశీర్వాదాలను అనుభవించి పరలోకానికి చేరలేకపోతే దానివల్ల ప్రయోజనం లేనే లేదు. కాబట్టి మిగిలిన 2 వాగ్దానాలు దేవుడు మనకి ఇవ్వాలి అంటే మొదటి వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి.